అనగనగా ఒక చేప, అది మామూలు చేప కాదు, బంగారు చేప. దాని ధర అక్షరాల 1,00,000. ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా? ఇది చెబులో పువ్వు పెట్టే చేప కథ అస్సలు కాదు. నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చనోటంత పచ్చి నిజం. జాక్పాట్లో ఓ జాలరిని లక్షాధికారిని చేసిన మచిలీ మహాత్మ్యం, ఆ మచిలీ మహాత్మ్యం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ అరుదైన ఆ చేప స్పెషాలిటీ ఏమిటి? ఒక్క చేపను 1,00,000 కొనడం వెనుక అసలు మతలబేంటి? మార్కెట్లో మామూలు చేపల ధర కిలో 300 అయితే 3 చేపలే తూగితే చేపకు 100 అని ముక్కును వేలేసుకుంటారు. కానీ 1,00,000 రూపాయలు ధారపోసి ఒకే ఒక్క చేపను కొనడం అంటే అది వింత, విడ్డూరమా? అసలది సాధ్యమా అనే అనుమానాలు రావడం సహజం. కానీ ఇది అక్షరాల నిజం. ఓ జాలర్ దగ్గర ఓ వ్యాపారి ఒకే ఒక్క చేపను అక్షరాల 1,00,000 రూపాయలు చెల్లించి తన సొంతం చేసుకున్నాడు. 1,00,000 పోసి ఒక్క చేపను కొన్నారంటే ఈ మచిలీ మహత్యమేంటి? దీనికోసం 1,00,000 వెచ్చించడంలో విశేషమేంటి? జాక్ పాట్ మాదిరిగా ఓ జాలర్ని లక్షాధికారిని చేసిన గోల్డ్ ఫిష్ ఉదంతం తాజాగా తీరం దాటింది. జనసంద్రంలో ప్రకంపనలు రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో జరిగిన ఈ అరుదైన ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. 28 కేజీల బరువున్న ఈ భారీ చేపను నర్సాపురానికి చెందిన ఓ వ్యాపారి 1,00,000 రూపాయలకు కొన్నాడు. బంగారు వర్ణంలో దగదగలాడుతున్న ఈ చేపను కచిడి అంటారు. దీనికి బంగారు తీగ అనే పేరు కూడా ఉంది. 1,00,000 రూపాయలు ఖరీదు కట్టింది దీని బంగారు వర్ణానికి మురిసి కాదు. మందుల తయారీలో ఈ గోల్డెన్ ఫిష్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ఉదర భాగంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయట. 1,00,000 వెచ్చించుకున్నారంటే దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన విశాఖ జిల్లా బంగారుపాళెం మత్స్యకారులకు ఈ బంగారు తీగ వలకు చిక్కింది. బరువు చూసి ధర కూడా భారీగా ఉంటుందనుకున్నారు. ఉన్న పళంగా అంతర్వేది చేపల మార్కెట్ కు చేపను తీసుకొచ్చారు. భారీ బరువున్న బంగారు తీగ కోసం వేలం మొదలైంది. కానీ వేలంలో ధర ఏకంగా 1,00,000 పలకడంతో జాలర్లు ఖుషి అయ్యారు. ఒక్క చేప 1,00,000 ధర పలికిందన్న బంగారు తీగ వార్త తీరంలోనే కాదు, అంతటా హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. సముద్రంలో సుడిగుండాలే కాదు, గంగపుత్రుల భవిష్యత్తును సుడితిప్పే ఇలాంటి సంఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉంటాయి.